నిన్న వరకు మనము డిఫరెంట్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఆర్బీఐ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టార్ని, సెబీ వచ్చేటప్పటికి ఏమో సెక్యూరిటీస్ మార్కెట్ని, మళ్ళీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ యాక్ట్ 2002 ఇట్లాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంది. దాని గురించి ఒక కంప్లీట్ డీటెయిల్ నేర్చుకుంటాము. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI అనేది ఒక ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్. ఎపెక్స్ అంటే ఏంటి? టిప్ ఆర్ హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ లీగల్లీ రికగ్నైజ్డ్ హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఇన్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ ఇట్ రెగ్యులేట్స్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్ రెగ్యులేట్స్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కంప్లీట్లీ in India. Then IRDAI is the highest regulatory and development authority which regulates the insurance industry in India. It was established in the year 1999. It became an act passed by the Parliament. Next, it allowed the private players in the sense it allows the private participants also to enter into the insurance sector. అంటే ఇన్సూరెన్స్ సెక్టార్ లో ప్రైవేట్ ప్లేయర్స్ కి కూడా అలౌ చేయడానికి యూజ్ చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే IRDA అంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ బిల్ అనేది ఒకటి పాస్ చేసింది అనమాట. ఇప్పుడు 2014 జులైలో. దీని ప్రకారం ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారినర్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ సెక్టార్ లో 49% వరకు ఓన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏంటి? ఎవరైనా ఫారెన్ ప్లేయర్ ఉంటే 49% వాటా కొనుగోలు చేయొచ్చు అన్నమాట. అటువంటి దాన్నే ఏమంటారంటే ఇన్సూరెన్స్. అటువంటి బిల్ ని పార్లమెంట్ లో పాస్ చేశారనమాట. అంటే ఏంటి? ఇన్సూరెన్స్ సెక్టార్ లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ 49% ఉండొచ్చు అని చెప్పారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో వాట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ IRDAI. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ మిషన్ అంటే ఏంటి? వాటి పర్పస్ ఏంటి అని, IRDA ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది అని. ఫస్ట్, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్స్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో వాళ్ళని పాలసీ హోల్డర్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ as ఇన్సూర్డ్. ఎవరైతే పాలసీ ఇస్తారో వాళ్ళు ఇన్సూరర్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, one who takes the policy is called as insurance holder, and one who gives the policy is called as insurance insurer అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేమో టు బ్రింగ్ స్పీడీ అండ్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ గ్రో అవటం కోసం యూజ్ చేసేటువంటి టెక్నిక్ అనమాట. యూజ్ చేసేటువంటి అపెక్స్ అథారిటీ అనమాట IRDAI అనేది. నెక్స్ట్ ఏం చేస్తుంది? టు ప్రమోట్, మానిటర్ అండ్ ఎన్ఫోర్స్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటినీ ఒకే తాటి మీద నడపడం కోసం. నెక్స్ట్ ఫైనాన్షియల్ సౌండ్నెస్. అంటే ఇన్సూరెన్స్ సెక్టార్ కంప్లీట్ గా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవటం కోసం. ఫెయిర్ డీలింగ్, డిస్క్రిమినేషన్ లేకుండా ఎవరు పాలసీ తీసుకున్నా అదే ప్రీమియం కట్టాలన్నమాట. అంటే ఏంటంటే if the terms and conditions are same, they have to pay the same premium అన్నమాట. fair dealing of the fair dealing is present. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో స్పీడీ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్. స్పీడీ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఫాస్ట్ గా క్లెయిమ్స్ అనేవి సెటిల్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరర్, నేను ఒక పాలసీ తీసుకున్నాను, పాలసీ గడువు అయిపోయింది, నాకు కాంపన్సేషన్ నా మనీ బ్యాక్ రాలేదనుకోండి, ఏం చేస్తాను? ఐ విల్ క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్. లేకపోతేనేమో ఒక ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ తీసుకుంది, ఫైర్ యాక్సిడెంట్ అయి తగలబెట్టేసుకుంది,
తగలబడిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు ఆ ఫ్యాక్టరీ, ఇట్ విల్ క్లెయిమ్ ఫర్ ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్ కావాలని అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అప్లికేషన్ శాంక్షన్ చేయొచ్చు, శాంక్షన్ చేయకపోవచ్చు. ఓకే, ఎవరైనా రిఫ్రెష్ చేయండి అమ్మా ఇప్పుడు వరకు జరిగింది IRDAI గురించి. లిఖిత వర్మ చెప్పమ్మా. సూర్య భాస్కర్, సూర్య భాస్కర్ చెప్పమ్మా. సరే అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది హైయెస్ట్ అపెక్స్ అథారిటీ ఇన్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ రెగ్యులేటరీ ఏజెన్సీ ఒకటి ఉంది, దాన్నే IRDA అంటారు అనమాట. ఇది ఏ యాక్ట్ ప్రకారం ఫార్ములేట్ చేయబడింది? 1999 ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ కింద పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారు. నెక్స్ట్ ఇంకో బిల్ పాస్ చేశారండి, దాన్ని ఇన్సూరెన్స్ బిల్ అంటారు. అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టార్ లో కూడా 49% వాటా ప్రైవేట్ పీపుల్ కొనుగోలు చేయొచ్చు. అంతకు ముందు వరకు ఇన్సూరెన్స్ కేవలం గవర్నమెంట్ సెక్టార్ లో ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేశారు, 49% వాటా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు అయినా సరే ప్రైవేట్ పర్సన్ దగ్గర కొనుగోలు చేయొచ్చు అని చెప్పి ఒక యాక్ట్ ని పాస్ చేశారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఏంటంటే IRDA అన్నమాట. ఇన్సూరెన్స్ నెక్స్ట్ వాట్ ఇస్ ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ IRDA అంటే, ఒకటి, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం IRDA ఉంటుంది. నెక్స్ట్, టు బ్రింగ్ స్పీడీ అండ్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవటం కోసం, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఫాస్ట్ గా గ్రో అవటం కోసం యూజ్ చేసే మిషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవటం కోసం, నెక్స్ట్ డిస్క్రిమినేట్ అవ్వకుండా చేయడం కోసం ఈ IRDA అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డ్యూటీస్, పవర్స్, ఫంక్షన్స్ ఆఫ్ IRDA అన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ IRDA ఏంటి అంటే, ఫస్ట్ ఆన్ ద ఫార్మోస్ట్ ఫంక్షన్ ఏంటంటే, దే ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? IRDA అనేది ఖచ్చితంగా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రతి ఏజెంట్ కూడా IRDAలో రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు గ్రాంట్ చేసే సర్టిఫికేట్ ని సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటారు. అది కేవలం 1 year 2 year వర్కౌట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దాన్ని రిన్యూ చేసుకోవాలి. అంటే మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మాడిఫై చేయటం అంటే ఏంటి? దాంట్లో మార్పులు చేర్పులు తీసుకురావటం అనమాట. ఒకవేళ రాంగ్స్ ఏమైనా ఉంటే పాలసీలో, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో. విత్డ్రా, కొన్నిసార్లు కంపెనీ కనుక ఫెయిర్ గా డీల్ అవ్వట్లేదు అనుకోండి, దే కెన్ ఆల్సో ఆస్క్ ద కంపెనీస్ టు విత్డ్రా ఫ్రమ్ ఆర్ సస్పెండ్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్. కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ అంటే ఏంటంటే, పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ ని, ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండటం. కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్, ఒకవేళ వాళ్ళకి కావాలి అని అనుకోండి, వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఫర్ ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? ఏజెంట్స్, బ్రోకర్స్, లేకపోతే ఇన్సూరెన్స్ కన్సల్టెంట్స్, ఇన్సూరెన్స్ అడ్వైజర్స్, వీళ్ళందరికీ కూడా
ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ సర్వేయర్. సర్వేయర్ అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, హ్యూజ్ డ్యామేజ్ జరిగింది, వాళ్ళు క్లెయిమ్ అడిగారు అనమాట, మాది ఫైర్ యాక్సిడెంట్ జెన్యూన్, మీ పాలసీ కింద వస్తుంది, క్లెయిమ్ ఇవ్వండి అని. అప్పుడు ఏం చేస్తారు, ఒక గవర్నమెంట్ ఒక సర్వేయర్ని పంపిస్తుంది, ఎందుకు, ఎంత నష్టం జరిగింది అని. ఆ సర్వేయర్ ఏం చేస్తాం, మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తాం, నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా, అది హ్యూమన్ ఫాల్టా, టెక్నికల్ ఫాల్టా, లేకపోతే ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత అమౌంట్ లాస్ట్ అయింది, ఎంత క్లెయిమ్ చేయొచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కలిపి ఏం చేస్తారంటే సర్వేయర్ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఎంత లాస్ జరిగింది అనేది ఎస్టిమేట్ చేస్తారు. ఎంత లాస్ జరిగింది ఎస్టిమేట్ చేసిన తర్వాత ఎఫిషియన్సీ టు కండక్ట్ ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసేలాగా చూస్తారు అన్నమాట. MBA అండి, MBAనా సర్లే నేను చెప్తాను, మీరు మెసేజ్ పెట్టేసేయండి, మీరు మెసేజ్ ఓకే. ఏమో promote and regulates the professional organizations. Professional organizations అంటే ఏంటి, they promote the professional organizations. Professional organizations అంటే ఏంటంటే these are the organizations companies, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ ప్రింట్ చేసే ఆర్గనైజేషన్, క్లెయిమ్ సెటిల్మెంట్ ఏజెన్సీస్ అన్నా, లేకపోతే సర్వేయర్ డిస్ట్రిబ్యూట్ చేసే ఏజెన్సీస్ అన్నా, వీటన్నిటిని ఏమంటారంటే they will be calling them as professional organizations which are run under the IRDA. Levy fees and other charges for carrying out purpose of this act. Levy fees అంటే ఏంటి, ఫీజ్ పెనాల్టీస్ ని లెవీ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. కాలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది అడగచ్చు. ఈ IRDA ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడగచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమో రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ని, అడ్వాంటేజెస్ ని, టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బుక్ ఆఫ్ అకౌంట్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దేర్ మస్ట్ బి ట్రాన్స్పరెన్సీ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ అన్నమాట. ఇక్కడ వరకు ఎవరైనా చెప్పండి అమ్మా. శరణ్య ఒక్కసారి చెప్పమ్మా. IRDA డ్యూటీస్, ఫంక్షన్స్ ఏంటవి అంటే ఏం చెప్తారు? సార్ నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్ ఈ రోజు. ఓకే సరే, ఇంకెవరన్నా రిఫ్రెష్ చేయండమ్మా. ఎస్, ఇంకెవరన్నా రిఫ్రెష్ చేయండమ్మా మొత్తం. సార్ చెప్పమ్మా. IRDA అనేది అప్లికెంట్స్ కి సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇస్తుంది. ఆ తర్వాత టైం పీరియడ్ అయిపోతే కనుక రెన్యూ చేస్తుంది, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేస్తుంది సార్. అలాగే IRDA మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్స్ అంటే మధ్యలో ఉన్న బ్రోకర్స్ కానీ మర్చెంట్స్ కానీ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇస్తుంది సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన వాళ్ళకి మనీ కరెక్ట్ గా జరిగిందా లేదా ఇన్సిడెంట్ అనే సర్వే చేయడానికి సర్వేయర్స్ ని పంపిస్తారు సార్. అలాగే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తుంది. మళ్ళీ ఇంకా ఆ యాక్ట్ పాస్ చేసినందుకు కొంచెం ఫీజు ఇష్యూ చేస్తుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది సార్. అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే IRDA ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ అడగచ్చు కూడా సార్. అకౌంట్స్ విషయంలో అయితే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేలా చూస్తారు సార్. వెరీ నైస్.
థ్యాంక్ యూ అమ్మా. ఇదంతా ఓవర్ బ్రీఫింగ్ లో మనం చెప్పుకున్నదే ఒక టేబుల్ రూపాన్ని ఇచ్చేసారు. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇవి చూసుకోండి ఒకసారి. కంపారిటివ్ ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఆర్బిఐ వీటన్నిటి గురించి కంపారిటివ్ ఫ్రేమ్ వర్క్ అన్నమాట. నెక్స్ట్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పేరులోనే ఉంటుంది ఫండింగ్. అండ్ ఫండింగ్ అంటే ఏంటి? దే ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నమాట. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? టు ద నాబార్డ్ తీసుకున్నాం అనుకోండి, అగ్రికల్చర్, అగ్రి బేస్డ్ బిజినెసెస్, అగ్రి బేస్డ్ ఫార్మ్స్, అగ్రి బేస్డ్ బిజినెస్ రన్ చేసినటువంటి వాళ్ళకి, లేకపోతే ఏమో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి వాళ్ళకి కూడా ఫండింగ్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ నంబర్ ఆఫ్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్. నాన్ ఫండింగ్ అంటే ఏం చేస్తుంది? వాటికి సెపరేట్ గా it does not require any huge amount of money for establishment. It itself provides the money, sometimes it takes the money. అంతేగాని కమర్షియల్ బ్యాంక్స్ లాగా ఇట్లా ఫండింగ్, నాన్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే నాబార్డ్ అన్నమాట. నాబార్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ నేషనల్ బ్యాంక్. ఇట్ ఈస్ అ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అగ్రికల్చర్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రూరల్ ఏరియాస్ లో పెట్టినటువంటి ఇండస్ట్రీస్ డెవలప్ అవడం కోసం యూజ్ చేసేటువంటి ఏకైక ఏజెన్సీ ఏంటంటే నాబార్డ్ అన్నమాట. నాబార్డ్ ఇస్ ఏ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అన్ అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద agri based business banking or rural banking అన్నమాట. అగ్రికల్చరల్ బేస్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బ్యాంక్స్ అన్నిటికీ, మళ్ళీ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటికీ హైయెస్ట్ అథారిటీ ఏంటంటే నాబార్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికే దిస్ బ్యాంక్ వచ్చేటప్పటికేమో it provides the credit for the agriculture. అగ్రికల్చర్ కి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ కూడా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయటం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నాబార్డ్కి మేజర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే 3 decades దగ్గర నుంచి ఇది పనిచేస్తుంది. 30 సంవత్సరాల నుంచి నాబార్డ్ వర్క్ చేస్తూ ఉంది అన్నమాట. దీని కింద దాదాపుగా 4000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ వర్క్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. రూరల్ ఏరియాస్ లో ఏ ఇండస్ట్రీస్ ఉంటాయండి? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ అన్నిటిని గవర్న్ చేసేటువంటి రెగ్యులేటరీ అథారిటీ అన్నమాట. ఇంకోటి ఏం చెప్తుందంటే ఇట్ ప్రమోట్స్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ అండ్ పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నిటికీ హెడ్ అపెక్స్ అథారిటీ. నెక్స్ట్ అలాగే యానిమల్ హస్బెండరీ అంటే జంతువులు, గొర్రెలు, మేకలు కాస్తుంటారు కదా, వాళ్ళందరూ అటువంటి యానిమల్స్ మీద, యానిమల్స్ యొక్క ప్రోడక్ట్స్ మీద సెల్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని యానిమల్ హస్బెండరీ అంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా డ్యూటీస్ అనేవి నాబార్డ్కి ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ టు ద డ్యూటీస్, నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ. అపెక్స్ అంటే హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ. అగ్రికల్చరల్ బ్యాంకింగ్ లో హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ, అలాగే రూరల్ బ్యాంకింగ్ లో కూడా హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని కింద 4000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఇది 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అన్నమాట. ఈ నాబార్డ్ అనేది ముఖ్యంగా 3 ఫంక్షన్స్ చేస్తుంటది. ఒకటి కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్,
లేకపోతే విలేజ్ ఇండస్ట్రీస్ పరిచోవటం కోసం చూస్తూ ఉంటుంది. అలాగే బిసైడ్ అగ్రికల్చర్ తో పాటుగా పౌల్ట్రీ ఫార్మింగ్, అంటే పౌల్ట్రీ అంటే తెలుసు కదా, అలాగే యానిమల్ హస్బెండరీ అంటే మేకలు, గొర్రెలు, యానిమల్స్ మీద మిల్క్ ఇండస్ట్రీ ప్రోగ్రెస్ అవటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇట్ ఈస్ ఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. రూరల్ అంటే విలేజెస్ లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని ప్రమోట్ చేసేటువంటి ఏకైక ఆస్పెక్ట్ ఏంటంటే నాబార్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్ సర్వ్స్ as ఏ అపెక్స్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్. అపెక్స్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? హైయెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఎవరన్నా ఒకసారి చెప్పండి అమ్మా. సంతోషి చెప్పమ్మా. సార్, నాబార్డ్ గురించి వర్క్ నేర్చుకుంది ఏంటి? నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సార్. ఇది ఒక ఎపెక్స్ బాడీ, అంటే హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ అన్న బాడీ సార్ రిగార్డింగ్ డెవలప్మెంట్. ఇది ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ ఏజెన్సీస్ కానీ అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ క్రెడిట్స్ ఇస్తుంది. ఇంకా రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా క్రెడిట్ ఇస్తుంది సార్. ఇది ఆల్మోస్ట్ 3 decades నుంచి ఉన్నది సార్. దీని కింద 4,000 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇది రూరల్ ఏరియాస్ లో ఉన్న ఇండస్ట్రీస్ అంటే కాటేజ్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎక్సెట్రా ఇలాంటి వాటికి డెవలప్మెంట్ కోసం ఎక్కువ వర్క్ చేస్తుంది సార్. అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే పౌల్ట్రీ కానీ, యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్ అలాంటి వాటికి కూడా నాబార్డ్ హెల్ప్ చేస్తుంది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ చూసినట్లయితే ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద అబ్జర్వేటివ్ కెపాసిటీ ఆఫ్ క్రెడిట్ డెలివరీ సిస్టమ్. నాబార్డ్ ఏం చేస్తుంది? క్రెడిట్ ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఫార్మర్స్ కి లోన్స్ ఇవ్వచ్చు, లేకపోతేనేమో పౌల్ట్రీ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి, లేకపోతే యానిమల్ హస్బెండరీకి, ఫిషరీస్ కి, నెక్స్ట్ అదర్ ఆక్వా ఇండస్ట్రీస్ కి అన్నిటికీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో రీహాబిలిటైజేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్. ఒకవేళ కంపెనీ కనుక లాసెస్ లో ఉందనుకోండి, అటువంటి కంపెనీస్ యొక్క రీహాబిలిటైజేషన్ కి, రీస్ట్రక్చరింగ్ కూడా రీస్ట్రక్చరింగ్ ద్వారా వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ట్రైనింగ్ ద పర్సనల్. ట్రైనింగ్ ద పర్సనల్ అంటే ఏంటి? పీపుల్ కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్ కోఆర్డినేట్స్ ద రూరల్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. రూరల్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఫార్మర్స్ కి, రూరల్ ఏరియాస్ లో ఉన్న పీపుల్ కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి, కాటేజ్ ఇండస్ట్రీస్ కి మనీ అనేది క్రెడిట్ రూపాన ఇస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదేం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ తో పాటుగా RBI తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అదర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో కూడా కలిపి ఏ పాలసీస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ మానిటర్స్ యాజ్ వెల్ as ఎవాల్యుయేట్స్ ద ప్రాజెక్ట్స్. ఎవాల్యుయేట్స్ ద ప్రాజెక్ట్స్ అంటే కొన్ని బిజినెస్ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అమూల్ని ప్రమోట్ చేసినట్టు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ని ఫైనాన్స్ చేయడం కోసం నాబార్డ్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో నాబార్డ్ ఫైనాన్సర్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్, రూరల్ సెక్టార్ ని డెవలప్ చేయటం, వాళ్ళకి క్రెడిట్ ప్రొవైడ్ చేయటమే నాబార్డ్ యొక్క పెయింగ్ ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ అ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? నాబార్డ్ అనేది రూరల్ ఎకానమిక్ ప్రోగ్రెస్ కోసం క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇష్యూస్ అన్నమాట. నెక్స్ట్ క్లయింట్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను విలేజెస్ లో. ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనీ కావాల్సి వస్తుంది. అప్పుడు నేనేమవుతాను? నాబార్డ్కి ఒక క్లయింట్ అవుతాను. ఆ క్లయింట్ అలాంటి చాలా మంది క్లయింట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ బిజినెస్ ప్రపోజల్స్ అన్ని నాబార్డ్కి సబ్మిట్ చేస్తారు. నాబార్డ్ ఏం చేస్తుంది? వాటన్నిటిని ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఇన్స్పెక్ట్ చేసి ఫైనల్ గా డెసిషన్ అనేది తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ. ట్రైనింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ద
training to the small and medium intermediaries who are present in the regions అన్నమాట. నెక్స్ట్ మనకి 2 types of banks ఉంటాయండి, షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ అని. సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయితే షెడ్యూల్ బ్యాంక్ అంటారు. సెకండ్ షెడ్యూల్ ప్రకారం రిజిస్టర్ అవ్వకపోతే నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. ఈ షెడ్యూల్ బ్యాంక్స్ మళ్ళీ 2 types, కోఆపరేటివ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్. కోఆపరేటివ్ షెడ్యూల్ బ్యాంక్స్, కమర్షియల్ షెడ్యూల్ బ్యాంక్స్ అని 2 types గా డివైడ్ అవుతుంది. కోఆపరేటివ్ సొసైటీస్ అన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్న ఏం చేస్తాయంటే సర్వీస్ మోటోతో పనిచేస్తాయి. ప్రాఫిట్ ఒక్కటే వాటి యొక్క ఆబ్జెక్టివ్ కాదు, ప్రాఫిట్ కావాలి కానీ ప్రాఫిట్ ఒక్కటే దాని ఆబ్జెక్టివ్ కాదు. ఏం చేస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ తో పాటుగా వీళ్ళు ఇప్పుడు ఒక 1 crore rupees లోన్ ఇస్తే ఒక పర్టికులర్ విలేజ్ మొత్తం డెవలప్ అవుతుంది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అని అనుకోండి. అప్పుడు ఆ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? మినిమం ఇంట్రెస్ట్ తోనే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నప్పుడు వాటికి లోన్ ప్రొవైడ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదన్నమాట. ఇది గవర్నమెంట్. నెక్స్ట్ అలాగే ఆర్ఆర్బీస్ అంటే ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. వీటన్నిటి యొక్క టాలెంట్ అక్విజిషన్ అంటే ఎవరైతే బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇన్పుట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంతో కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ NABARD has been completed. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏదైనా టాపిక్ మళ్ళీ చెప్పుకోవాలా అనేది అడుగుతుంది. ఏదైనా చాప్టర్ మళ్ళీ చెప్పుకోవాలనుకున్నా ప్రాబ్లం లేదు. ఏదైనా టాపిక్ మళ్ళీ చెప్పుకోవాలనుకుంటే ఒకసారి చెప్పండి. ఓకే.